హలో గాయ్స్, వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్. ఈరోజు ఎమ్మీ అండ్ టేస్టీ బండ్ల మీద అమ్మే కట్ మిర్చి బజ్జీని ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అసలుకి ఈ కట్ మిర్చి బజ్జీ తింటుంటే బయట తిన్న ఫీలింగే వస్తుందండి. మనం బయట తింటే వాళ్ళు ఫ్రెష్ ఆయిల్ వాడకుండా ఫ్రెష్గా చేయకుండా ఎలా పడితే అలా చేస్తారు. కానీ ఇంట్లో మంచిగా ఫ్రెష్ ఆయిల్తోని మంచిగా నీట్గా చేసుకోవచ్చండి. అదే హైజెనిక్గా చేసుకోవచ్చండి. ఈ కట్ మిర్చి బజ్జీని అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కనుక చేసుకున్నారనుకోండి, మంచిగా కరకరలాడుతూ స్పైసీగా ఎంత టేస్టీగా ఉంటుందో. మీకు కావాలంటే ఈ కట్ మిర్చి బజ్జీ మీద కొంచెం కారం చల్లుకొని ఆనియన్స్ నంచుకొని తింటుంటే అబ్బా! చెప్పనవసరం లేదండి. ఎంత టేస్ట్ ఉంటదో. మీరు అనుకుంటారు ఏంది ఇంత టేస్టీగా ఉందని చెప్పి. మనం రెగ్యులర్‌గా చేసుకునే మిర్చి బజ్జీ కంటే ఈ కట్ మిర్చి బజ్జీ అనేది చాలా టేస్ట్‌గా ఉంటదండి. అలాగే సమ్మర్ వచ్చేసింది కాబట్టి పిల్లలైనా, పెద్దవాళ్ళైనా అందరూ ఇంట్లో ఉంటారు. ఈవినింగ్ అయ్యేసరికి స్నాక్‌గా ఏదైనా చేసి పెట్టమని చెప్పి అడుగుతుంటారు. చేయకపోతే బయటికెళ్ళి మంచిగా ఇలా మిర్చి బజ్జీ లేకపోతే కట్ మిర్చి బజ్జీ కొనుక్కొని రమ్మని చెప్పి గోల చేస్తుంటారు. అలాంటి వాళ్ళకు మంచిగా స్పెషల్‌గా ఇలా కట్ మిర్చి బజ్జీ చేసి పెట్టారనుకోండి, ఇక బయటికి తీసుకెళ్ళి అని చెప్పి అడగరు. బయటికి తీసుకెళ్ళినా గానీ ఈ కట్ మిర్చి బజ్జీ కొనివ్వమని కూడా అడగరు. ఎందుకంటే ఇంట్లో అంత టేస్ట్‌గా ఉంటది. మీరు కొనిస్తా అని చెప్పి అన్నా గానీ ఇంట్లోనే ఇలా చేసి పెట్టమంటారు. కట్ మిర్చి బజ్జీ అనేది మంచి క్రిస్పీగా ఎంత బావుంటదంటే అసలకి ఒక్కసారి చేసుకుంటే అస్సలు వదిలిపెట్టరండి. ఇలా మంచిగా స్పైసీగా కట్ మిర్చి బజ్జీ చేసుకొని మనం ఏదైనా సాంబార్ రైస్ చేసుకున్నప్పుడు అందులో నంచుకొని తినేయొచ్చు. ఈవినింగ్ మంచిగా స్నాక్‌గా కూడా ఈ కట్ మిర్చి బజ్జీ పెట్టుకొని అందులో ఆనియన్స్ కొంచెం లెమన్ పిండుకొని తింటే ఎంత బావుంటదో. మీకు కావాలంటే కొంచెం మసాలా కూడా పైన చల్లుకొని తినేయొచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. అలా కట్ మిర్చి బజ్జీ చేసుకోవాలంటే మనకు ముందుగా కావాల్సింది బజ్జీ మిర్చి అండి. ఇవి కొంచెం లావుగా ఉంటాయి. స్పైసీనెస్ తక్కువగా ఉంటది. అందుకోసమే బజ్జీ మిర్చి తెచ్చుకొని ఇలా వాటర్‌లో మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో ఘాటు పెట్టుకోండి. ఇలా ఘాటు పెట్టుకోవడం వల్ల మనకు బజ్జీ మిర్చి అనేది చాలా అంటే చాలా మంచిగా లోపల కూడా కుక్ అయిపోతది. మనకు స్పైసీనెస్ లేకుండా ఉండాలంటే లోపల ఇలా ఘాటు పెట్టుకొని లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసేసుకోవాలి. మీకు స్పైసీగా కావాలనుకుంటే గింజలనేవి ఉంచుకోండి. నేనైతే మొత్తం తీసేసాను గింజలు. అలాగే కిందకొస్తే కొంచెం కట్ చేసుకోండి. ఇలా మొత్తం గింజలు తీసేయడం వల్ల మనకు స్పైసీనెస్ తక్కువగా ఉంటది. అలాగే ఈ కట్ మిర్చి బజ్జీ అనేది ఎవరైనా ఇష్టంగా తినేయొచ్చండి. స్పైసీగా ఉంటే తినాలంటే తినలేం కదా! పిల్లలైనా, పెద్దవాళ్ళైనా. అందుకోసమే స్పైసీనెస్ తక్కువగా ఉండాలంటే లోపల ఉన్న గింజలన్నీ తీసేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి వేసుకోండి. శనగపిండి అనేది కొలత ప్రకారం వేసుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం ఎక్కువగా వేసుకున్నా గానీ మిగిలిపోతే మనం వేరే ఏదైనా బజ్జీలు చేసుకోవచ్చు. ఆలు బజ్జీ గానీ, లేకపోతే ఆనియన్స్ బజ్జీ ఏదైనా చేసుకోవచ్చండి వెరైటీగా. ఇలా మనం శనగపిండి అంతా బౌల్‌లో వేసుకున్న తర్వాత లైట్‌గా కారం, ఉప్పు వేసుకోండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి. అలాగే మనం ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఈ పిండినంతా కూడా మంచిగా ఇలా మిక్స్ చేయాలండి. కొంచెం వంట సోడా కూడా వేసుకోండి. వంట సోడా వేయడం వల్ల మనకు బజ్జీ మిర్చి అనేది మంచి పొంగుద్ది. మంచి టేస్ట్‌గా, సాఫ్ట్‌గా మంచి టేస్ట్‌గా ఉంటాయండి. అంటే మనం మిర్చి బజ్జీ చేసినప్పుడు సాఫ్ట్‌గా వస్తది. కట్ మిర్చి బజ్జీ చేసినప్పుడు మంచిగా మనకు క్రిస్పీగా ఉంటదనమాట. అందుకోసమే కొంచెం లావుగా పొంగాలి అనుకుంటే మాత్రం లైట్‌గా వంట సోడా కూడా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత పిండినంతా కూడా మంచిగా కలుపుకొని ఇప్పుడు అందులో కొంచెం లైట్‌గా వాటర్ వేసుకుంటూ పిండినంతా కూడా మంచిగా మిక్స్ చేయాలి. ఒక్కసారే వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండినంతా కూడా సాఫ్ట్‌గా కలుపుకోవాలండి. మనం ఒక్కసారే వాటర్ వేసామనుకోండి, పిండిలో వాటర్ ఎక్కువైతే పిండంతా కూడా వాటర్ జోరకగా అయిపోయి మనకు మిర్చికి ఈ పిండి అనేది అతుక్కోదు. అందుకోసమే వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలి. మరీ పిండి గట్టిగా కలుపుకోవద్దు. అలాగే మరీ పిండిని జోరకగా కలుపుకోవద్దు. ఇలా రిబ్బన్ కంటెన్సీలో వచ్చేంత వరకు పిండిని కలుపుకోవాలి. మనం చేయితోని తీసుకొని పిండిని ఇలా మనం పైకి తీసుకొని ఇలా వేస్తున్నామనుకోండి, పిండి అనేది మంచిగా ఇలా పడ్డట్టు రిబ్బన్ కంటెన్సీలో పడాలి. అలా పడ్డదనుకోండి పిండి అనేది పర్ఫెక్ట్‌గా కలుపుకున్నట్టు. పిండిని ఎంత బాగా మిక్స్ చేస్తే మనకు కట్ మిర్చి బజ్జీ అనేది అంత టేస్ట్‌గా ఉంటది. అందుకోసమే పిండినంతా కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత కనీసం ఒక హాఫ్ ఎన్ అవర్ టు 1 అవర్ మనకు ఇలా మిక్స్ చేసిన పిండిని పక్కకు పెట్టామనుకోండి, మనకు కట్ మిర్చి బజ్జీ అనేది మంచి టేస్ట్‌గా వస్తది. ఎప్పుడైనా పిండిని కలిపిన వెంటనే మనం కట్ మిర్చి బజ్జీ చేసుకోవద్దండి. అలా వెంటనే మనం కట్ మిర్చి బజ్జీ చేసామనుకోండి అంత టేస్ట్‌గా అనిపించదు. పిండిని మనం ఒక హాఫ్ ఎన్ అవర్ టు 1 అవర్ ఇలా పక్కకు పెట్టిన పిండిని మళ్ళా తీసుకొని మంచిగా కలుపుకొని చేసుకున్నామనుకోండి కట్ మిర్చి బజ్జీ అనేది చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. నేను హాఫ్ ఎన్ అవర్ పక్కకు పెట్టిన పిండిని మళ్ళా చేత్తోని ఇలా ఎంత బాగా కలుపుతున్నానో చూస్తున్నారు కదా! ఇలా కలపడం వల్ల పిండి అనేది సాఫ్ట్‌గా అయిపోతది. మనకు కట్ మిర్చి బజ్జీ అనేది మంచి టేస్ట్‌గా వస్తదనమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనం గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేయండి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసి ఆయిల్ హీటయ్యేలోపు పిండిని మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అదేనండి మధ్యలో ఇలా ఘాటు పెట్టుకున్న మన మిర్చి ఉంది కదా! ఆ మిర్చిని తీసుకొచ్చి ఈ
పిండిలో వేసుకొని ఇప్పుడు వేడి వేడి ఆయిల్‌లో మంచిగా ఈ మిర్చి బజ్జీని వేసుకోవాలి. మనం ఫస్టే ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకున్న తర్వాత ఈ మిర్చి బజ్జీని వేసుకోవాలండి. ఆయిల్ హీట్ కాకముందే వేసుకున్నామనుకోండి ఆయిల్ అనేది ఎక్కువగా పడతది మిర్చి బజ్జీకి. అలా కాకుండా ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత మిర్చి బజ్జీ వేసామనుకోండి ఆయిల్ అనేది తక్కువగా పడతది. మిర్చి బజ్జీ కూడా మంచిగా మనకు ఫ్రై అయిపోతది. అందుకోసమే ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత బజ్జీ మిర్చిని ఇలా పిండిలో డిప్ చేసి ఆయిల్‌లో వేయాలండి. అలా వేస్తే మంచిగా పిండి అనేది ఆ బజ్జీ మిర్చికి మంచిగా పట్టేసి ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయిపోతది. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. అందుకోసమే ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇలా బజ్జీ మిర్చి అన్నీ కూడా పిండిలో మంచిగా డిప్ చేసిన తర్వాత ఇలా ఆయిల్‌లో వేసుకొని 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న బజ్జీ మిర్చితోని మనం కట్ మిర్చి బజ్జీ చేసుకుంటాం కాబట్టి మనం ఈ మిర్చి బజ్జీని ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా మనం ఎక్కువగా ఫ్రై చేసుకుంటే మళ్ళా కట్ మిర్చి బజ్జీ చేసుకునేటప్పుడు మనకు ఎక్కువగా ఫ్రై అయిపోయి మొత్తం మాడిపోతాయి. అందుకోసమే వీటిని కొంచెం లైట్‌గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతది. మనకి లోపల పిండి పిండిగా ఉన్న ఏం పర్వాలేదండి. ఎందుకంటే మనం కట్ మిర్చి బజ్జీ చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్‌లో ఫ్రై అయిపోయి మంచి క్రిస్పీగా వస్తాయండి. అందుకోసమే వీటిని కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకుంటే సరిపోతది. మనకు బండి మీద కొనుక్కొచ్చుకునే మిర్చి బజ్జీ ఎంత మంచిగా లావుగా ఎంత బాగా ఉంటాయో అలాగే వస్తాయండి. ఇంట్లో చేసుకునే మిర్చి బజ్జీ కూడా చూస్తున్నారుగా ఎంత మంచిగా లావుగా ఎంత మంచిగా పొంగాయో. ఇలా పొంగడానికి మెయిన్ రీజన్ అంటే పిండిని మనం బాగా కలపడం, అందులో కొంచెం లైట్‌గా వంట సోడా వేయడం. వంట సోడా వేసినా గానీ మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా పొంగుతాయండి. మనం మంచిగా కలపకుండా పిండిని మామూలుగా చేసుకున్నామనుకోండి అస్సలు పొంగవు మిర్చి బజ్జీ అనేది. ఇలా లావుగా పొంగి మనకు హోటల్ స్టైల్‌లో రావాలంటే పిండిని మాత్రం బాగా కలుపుకోవాలి. కలిపిన పిండిని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టు 10 మినిట్స్ అయినా పక్కకు పెట్టుకోవాలండి. పిండిని అలా పక్కకు పెట్టి మనం ఇలా మిర్చి బజ్జీ చేసుకున్నామనుకోండి పిండి అనేది మంచిగా పొంగి మనకు మిర్చి బజ్జీ అనేది ఎంత సాఫ్ట్‌గా ఎంత లావుగా వస్తాయో సేమ్ బయట హోటల్‌లో కొనుక్కొని తింటే బండి మీద కొనుక్కొని తిన్న మిర్చి బజ్జీ ఎట్లా ఉంటదో మనకు అలానే ఉంటాయండి. ఆ మిర్చి బజ్జీలన్నీ కూడా సేమ్ ప్రాసెస్‌లో చేసుకోవాలండి. ఇలా చేసుకున్న మిర్చి బజ్జీలని ఇప్పుడు కట్ మిర్చి బజ్జీ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాలి. మిర్చి బజ్జీలన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకో ప్లేట్ తీసుకొని అందులో ఈ మిర్చి బజ్జీ పెట్టుకొని ఒక్కొక్క మిర్చి బజ్జీలో 4 పీసుల్లాగా కట్ చేసుకోవాలండి. అంటే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే కట్ మిర్చి బజ్జీ చేసుకోవడానికి ఇవన్నీ కూడా రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారుగా ఒక్క మిర్చి బజ్జీలో నేనైతే 4 పీసులు కట్ చేశానండి. ఇలా చిన్న చిన్న పీస్‌లాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇలా కట్ చేసుకున్న మన కట్ మిర్చి బజ్జీని తీసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు అదే ఆయిల్‌ని మంచిగా వేడి చేసుకొని ఆయిల్‌లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కట్ మిర్చి బజ్జీని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కట్ మిర్చి బజ్జీని మళ్ళీ ఆయిల్‌లో ఫ్రై చేసినప్పుడు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు క్రిస్పీగా రావాలంటే మాత్రం మంచిగా ఫ్రై చేసుకుంటే ఎంత క్రిస్పీగా ఉంటాయంటే మనం బయట కొనుక్కొచ్చుకొని తినే మనకు కట్ మిర్చి బజ్జీ కంటే కూడా మంచి క్రిస్పీగా, మంచి టేస్ట్‌గా ఉంటాయండి. సెకండ్ సారి ఇలా ఫ్రై చేస్తున్నాం కాబట్టి మంచిగా ఫ్రై చేయడం వల్ల లోపల మనకు పిండి పిండిగా లేకుండా మంచి క్రిస్పీగా ఫ్రై అయిపోయి మిర్చి కూడా మనకు మంచి క్రిస్పీగా, మంచి టేస్ట్‌గా ఉంటది. అందుకోసమే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టామనుకోండి మనకు పైన మాత్రం ఫ్రై అయిపోతే లోపల మొత్తం కూడా పిండి పిండిగా ఉంటది. అందుకోసమే గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఈ కట్ మిర్చి బజ్జీని అన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారుగా లోపల ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలి. మనం టిష్యూ పేపర్ వేసుకున్నామనుకోండి ఏమన్నా ఆయిల్ ఉన్నా గానీ ఎక్స్‌ట్రా ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటదండి. అందుకోసమే ఇలా కట్ మిర్చి బజ్జీని మొత్తం ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్‌లో వేసుకొని ఇప్పుడు సెకండ్ సారి కూడా సేమ్ ఇలా కట్ చేసుకున్న మిర్చిని అదేనండి కట్ చేసుకున్న మన కట్ మిర్చిని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్‌లో అన్నీ కూడా ఈ కట్ మిర్చిని ఆయిల్‌లో కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి వేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నామనుకోండి ఈ కట్ మిర్చి బజ్జీలని ఎక్కువగా తొందరగా ఫ్రై అవ్వవు. మనకు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడతది. అందుకోసమే కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా కట్ మిర్చి బజ్జీలన్నిటిని కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. మనం కరెక్ట్‌గా ఒక 4, 5 మిర్చి బజ్జీలు చేసుకొని మంచిగా ఇలా కట్ మిర్చి బజ్జీ చేసుకున్నామనుకోండి వాటితోని మనకు ప్లేట్ నిండా అయితాయండి. ఎందుకంటే ఇలా కట్ చేసుకొని మనం కట్ మిర్చి బజ్జీ చేసుకుంటాం కాబట్టి చాలా ఎక్కువగా అవుతాయి. ఇంట్లో అందరూ కూడా మంచిగా ఇష్టంగా తింటారండి. ఎంత క్రిస్పీగా ఉంటదో మనం రెగ్యులర్‌గా చేసుకునే మిర్చి బజ్జీ కంటే కూడా ఈ కట్ మిర్చి బజ్జీ అనేది చాలా టేస్ట్‌గా ఉంటదండి. ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో కట్ మిర్చి బజ్జీ చేసుకున్నారనుకోండి మీరు అస్సలు వదిలిపెట్టరు. మిర్చి బజ్జీ కావాలా? మీకు కట్ మిర్చి బజ్జీ కావాలని అడిగితే మీరు కట్ మిర్చి బజ్జీ కావాలని అంటారు. ఎందుకంటే మరి అంత టేస్ట్‌గా ఉంటది. మిర్చి బజ్జీని డామినేషన్ చేస్తదండి ఈ కట్ మిర్చి బజ్జీ అనేది. మరి అంత టేస్ట్‌గా ఉన్నప్పుడు మనకు మిర్చి బజ్జీ ఇస్తారంటే మనం ఎందుకు కావాలంటే మనం అస్సలు వద్దంటాం కదా! ఇలా అన్ని మిర్చి బజ్జీలని కూడా ఇలా కట్ మిర్చి బజ్జీలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా ప్లేట్‌లో పెట్టుకొని పైన కొంచెం మనం కారం చల్లుకొని కొద్దిగా లైట్‌గా మసాలా చల్లుకొని తింటే అబ్బబ్బబ్బా! ఎంత టేస్ట్‌గా ఉంటదండి. మీకు కావాలంటే ఆనియన్ కూడా మంచిగా నంచుకొని తినేయొచ్చు. లేకపోతే లెమన్ కూడా పిండుకోవచ్చండి. నేనైతే ఆనియన్, లెమన్ ఏం తీసుకోలేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఆనియన్, లెమన్ కూడా వేసుకొని తింటే
చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటది. కొంచెం లైట్‌గా మనం పెప్పర్ గాని, లేకపోతే కారం గాని చల్లుకున్నప్పుడు ఎంత స్పైసీ పైన స్పైసీగా లోపలేమో మంచిగా క్రిస్పీగా ఎంత టేస్ట్‌గా ఉంటదో ఈ కట్ మిర్చి బజ్జీ అనేది. ఇలా తిన్న కట్ మిర్చి బజ్జీ తర్వాత మీరు బయట అసలు కట్ మిర్చి బజ్జీ తినడానికి ఇష్టపడరండి. ఇంట్లోనే ఎప్పుడు కూడా కట్ మిర్చి బజ్జీ మీరే చేసుకొని తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే బయటి వాటికంటే కట్ మిర్చి బజ్జీ ఇంట్లోనే చాలా టేస్ట్‌గా ఉంటది. మంచి క్రిస్పీగా ఉంటాయండి ఈ కట్ మిర్చి బజ్జీ అనేది. ఎప్పుడైనా కట్ మిర్చి బజ్జీ అనేది క్రిస్పీగా రావాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టు టిప్స్ అన్నీ ఫాలో అవి చేసుకోండి. మంచిగా మీడియం ఫ్లేమ్‌లో మంచిగా ఫ్రై చేసుకున్నారనుకోండి మంచి క్రిస్పీగా వస్తాయి. మంచి టేస్ట్‌గా కూడా ఉంటాయండి. అందుకోసమే ఎప్పుడైనా కట్ మిర్చి బజ్జీని మనం సెకండ్ సారి ఫ్రై చేసుకునేటప్పుడు గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. స్పైసీగా ఉండవు. మంచి టేస్టీగా ఉంటాయి. మీకు స్పైసీగా కావాలనుకుంటే పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు. మంచిగా చాట్ మసాలా ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. మంచిగా ఈవినింగ్ టైమ్‌లో ఈ కట్ మిర్చి బజ్జీ చేసుకొని ప్లేట్‌లో పెట్టుకొని తినుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా టీ గాని, కాఫీ గాని తాగుకుంటూ ఎంజాయ్ చేయొచ్చండి. అంత టేస్ట్‌గా ఉంటాయి. ఇంత టేస్ట్ అయిన కట్ మిర్చి బజ్జీని ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి చేసి పెట్టారనుకోండి మళ్ళీ మళ్ళీ అడిగి చేపించుకొని తింటారండి. ఎందుకంటే మరి అంత బావుంటాయి కాబట్టి మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి.